అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కోదండరాం. అమరవీరుల్లో కొందరు పేర్లు లేవని, 600కు పైగా అమరవీరులు ఉన్నారని, వారి వివరాలు సేకరించి హోంమంత్రికి అందజేస్తామన్నారు. అర్హులైన వారికి ఆర్థిక సాయం అందకపోతే జేఏసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు కోదండరాం. నిన్న అమరవీరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే ఇంకా కొంతమంది మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే చూస్తే 600, 650 దాకా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అందరినీ కలిపి మళ్ళీ మేము లిస్టు ఒకటి హోమ్ మినిస్టర్ గారికి అందజేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తూ, ఇవాళనే నిజంగా ఈ ప్రకటన రావటం కూడా ఇది మరి సాగరహారంతో ఒకరోజు ముందే, ఇవాళ పత్రికల్లో అయితే ఇవాళే వచ్చింది కాబట్టి కలిసి రావటం అనేది కూడా సంతోషదాయకం. సాగరహారం అనేది తెలంగాణ ఉద్యమంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో అది కూడా ఒకటి. మిలియన్ మార్చు తర్వాత సకల జనుల సమ్మె వల్లే ఈ సాగరహారం అనేది పెద్ద ఎత్తున ప్రజలు మరి కదిలి వచ్చి ఆ రోజు ట్యాంకు బండ వద్ద మరి ఒక భారీ మీటింగు జరగటానికి తోడ్పడి మరి ప్రపంచం అంతా అబ్బురపడే రీతిలో తెలంగాణ శక్తి ప్రదర్శించడం జరిగింది. దాని కారణంగా ఢిల్లీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఇది వాయిదా వేయటం అనేది కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణ ప్రకటించవలసిందే అనే నిర్ణయానికి వచ్చిండ్రు.